ఈ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ని వైజాగ్లో ఆర్గనైజ్ చేసి గత 3 రోజులుగా కూడా వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి ఈ చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకు సంబంధించిన ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసి మీ అందరినీ కూడా 3 రోజులుగా ఎంతగానో ఎన్లైట్ చేసి మరి మీ అందరిని కూడా కలుసుకునే అవకాశం కల్పించిన ఈ ఆర్గనైజర్స్ సాయి గణపతి ఇంజనీరింగ్ కళాశాల, అలాగే మినర్వా స్కూల్, ప్రత్యేకించి సోదరుడు మిలీనియం సాఫ్ట్వేర్ శ్రీధర్ రెడ్డి, నిర్వాహకులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా నేను గతంలో ఒక 2-3 సార్లు ఈ ఇంపాక్ట్ ప్రోగ్రాం గురించి హైదరాబాద్లో ఆర్గనైజ్ చేసినప్పుడు ఇటువంటిది వైజాగ్లో కూడా ఒకటి ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పని యాక్చువల్గా నేను అనుకున్నాను ముందు ఇది. అయితే అనుకోకుండా మనం ఒక 1 వీక్ బ్యాక్ శ్రీధర్ రోడ్లో ఇట్లా పెడతాం సార్ మేమంటే, తప్పకుండా పెట్టండి బాగుంటుంది, చాలా అవసరం కూడా వైజాగ్ అని చెప్పడం జరిగింది. మరి 3 రోజులుగా కూడా ఈ ప్రోగ్రాం సక్సెస్ అయిన తీరు చూస్తుంటే ఇది ఎంత ఇంపాక్ట్ నిజంగా క్రియేట్ చేసిందో ఎవరికి కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మామూలుగా ఒక దేశం యొక్క రిచ్నెస్, ఆ దేశంలో ఉండే ఖనిజాలో, లేకపోతే ఫారిన్ కరెన్సీనో, లేకపోతే నగదు నిల్వలో, లేకపోతే ఇంకా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరో ఇట్లా బట్టి కాదు. ఏ దేశంలో అయితే ఒక ఎనర్జెటిక్, యంగ్, డైనమిక్ యూత్ ఉంటారో ఆ దేశం నిజమైన సంపద గల దేశం అని చెప్పని మన ప్రీతం నాయకులు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు చెప్పిన మాటల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, మరి ఇక్కడికి వచ్చిన యూత్ ముఖ్యంగా మీరు ఈ ఇంపాక్ట్ ప్రోగ్రాం పెడతామని తెలిసిన వెంటనే మీరు ఎందుకు వచ్చారో ఒక్కసారి మనందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది స్టూడెంట్స్ కావచ్చు, కొంతమంది అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, కొంతమంది ఎంప్లాయీస్ కావచ్చు, కొంతమంది బిజినెస్ పీపుల్ కావచ్చు. బట్ ఇది ఓవరాల్గా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం. మనలో ఉన్న యాటిట్యూడ్ని ఒక పాజిటివ్గా మార్చి అది ఒక ఎనర్జీగా కన్వర్ట్ చేసే ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం లాంటిది ఇది. మరి ముఖ్యంగా వేదిక పేరున్న పర్సనాలిటీస్, ఇందాక మాట్లాడిన నాగేశ్వరరావు గారు కావచ్చు, ఇప్పుడే వచ్చిన వీరేంద్రనాథ్ గారు కావచ్చు, గత 2-3 రోజులుగా మీకు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ లెక్చర్స్ ఇచ్చిన పెద్దలు చాలామంది కావచ్చు, వాళ్ళందరి యొక్క మెసేజ్లో కూడా ఏదో ఒక మ్యాగ్నెటిక్ పవర్ డెఫినెట్గా మీకు అది రీచ్ అయి ఉంటుంది. డెఫినెట్గా మీలో కొంత మార్పు వచ్చి ఉంటుంది. ఆ ఇంపాక్ట్ మీలో డెఫినెట్గా కలిగి ఉంటుందని చెప్పని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి మామూలుగా స్వామి వివేకానంద గారి కొటేషన్ నేను ఎప్పుడు కూడా అనుకుంటాను, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని. మామూలుగా మన అందరూ కూడా ఒక గోల్స్ ఉంటాయి, అందరికి కూడా ఒక టార్గెట్స్ ఉంటాయి. మామూలుగా నేను అనుకుంటాను ఎయిమింగ్ లో ఈజ్ ఎ సిన్. మీరు అనుకునే లక్ష్యం ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉండాలి. అది ఏ ఫీల్డ్ అని కావచ్చు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకోవచ్చు, లేకపోతే ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్ కావాలనుకోవచ్చు, లేకపోతే ఒక మంచి బిజినెస్ మ్యాగ్నెట్ కావాలనుకోవచ్చు, లేకపోతే ఒక మంచి సోషల్ వర్కర్ కావాలనుకోవచ్చు. మీరు ఏ ఫీల్డ్ ఎంచుకున్నా కూడా ఆ ఫీల్డ్లో ది బెస్ట్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళని, ఒక సంఘసేవ చేయాలంటే ఒక మదర్ తెరెసా, ఒక స్పోర్ట్స్ మ్యాన్ కావాలంటే ఒక సచిన్ టెండూల్కర్, లేదు ఒక బిజినెస్ మ్యాన్ కావాలంటే ఒక టాటా. ఇట్లా ఏ ఫీల్డ్ ఎంచుకున్నా కూడా ఆ ఫీల్డ్లో బెస్ట్ టార్గెట్ ఎంచుకొని ఆ టార్గెట్ రీచ్ కావడం కోసం ఒక ప్లాన్డ్గా, ఒక హార్డ్ వర్క్, డెడికేషన్తో ముందుకెళ్తే తప్పకుండా మనం అందులో విజయం సాధిస్తాం. మరి పూజ్య బాపూజీ గారు కూడా చెప్పే మాట మనం గుర్తు చేసుకోవాలి, కృషిని ఆయుధం అయితే విజయం నీకు బానిస అవుతుందని చెప్పారు. దర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్. ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలి, దాన్ని కొంచెం ప్లాన్డ్గా చేసుకుంటే తప్పకుండా మనం ఆ గోల్ రీచ్ అవుతామని చెప్పని తెలియజేసుకుంటూ, మామూలుగా అందరూ చెప్తూ ఉంటారు కెరటం నాకు ఆదర్శం, సముద్రపు అల. ఎందుకంటే అది ఎన్నిసార్లు పడినా మళ్ళీ లేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా అదే కావాలి మనిషికి. 1-2 సార్లు ఫెయిల్ అయినా సరే ఎక్కడ డిస్కరేజ్ కానవసరం లేదు, డిమోరలైజ్ కానవసరం లేదు. టిల్ ద గోల్ ఇస్ రీచ్డ్. ఖచ్చితంగా ట్రై చేస్తూనే ఉండాలి, సక్సెస్ కావాలని చెప్పని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి ముఖ్యంగా సోదరుడు శ్రీధర్ రెడ్డికి, అలాగే మిగతా సాయి గణపతి ఇంజనీరింగ్ కళాశాల, మన మినర్వా స్కూల్స్ వాళ్ళకి ఇటువంటి ఒక చక్కటి ప్రోగ్రాం ఇక్కడ ఆర్గనైజ్ చేసి ఈ యూత్ మీద ఎంత ఇంపాక్ట్ చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈ ప్రోగ్రాం సంబంధించి నాకు మన పోర్ట్ చైర్మన్ కృష్ణబాబు గారు కూడా వచ్చి ఇనాగ్రేట్ చేసి
ఈ ప్రోగ్రాం యొక్క కాన్సెప్ట్ చూసిన తర్వాత దీన్ని ఇంకా ఎంకరేజ్ చేయడం కోసం ఏదైనా హెల్ప్ చేస్తారని కూడా చెప్పినందుకు మరి సోదరులు కృష్ణబాబు గారికి అలాగే డిప్యూటీ చైర్మన్కి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ నేను క్లోజ్ చేసే ముందు ఒకే ఒక మాట. మామూలుగా మనం ఇప్పటిదాకా కూడా ఒక గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ ఉంటే నెగిటివ్గా ఆలోచించేవాళ్ళు సగం గ్లాస్ ఖాళీగా ఉందంటే, పాజిటివ్గా ఆలోచించేవాళ్ళు సగం గ్లాస్ ఫుల్గా ఉందని చెప్తా ఉన్నారు. మొన్న ఈ మధ్య మోడీ గారు మాట్లాడుతూ ఆ హాఫ్ గ్లాస్ ఏంటి, హాఫ్ గ్లాస్ ఫుల్ కాకుండా ఫుల్ గ్లాస్ అని చెప్పి ఒక వర్డ్ చెప్పారు. ఎలా ఫుల్ గ్లాస్ ఉందంటే హాఫ్ గ్లాస్ వాటర్ ఉంది, మిగతా హాఫ్ గ్లాస్లో ఎయిర్ ఉంది, మొత్తం ఫుల్ గ్లాస్, ఎక్కడ ఎంప్టీనెస్ లేదని చెప్పిన ఒక పాజిటివ్ యాటిట్యూడ్, దాన్ని మనందరూ అలవర్చుకోవాలని చెప్పని తెలియజేసుకుంటూ, మరి ఇందాక నాగేశ్వర గారు చెప్తూ ఒక మంచి మాట చెప్పారు, జాబ్ కావాలంటే బాబు రావాలి అని చెప్పని మన ఎలక్షన్స్లో యువతంతా కూడా ఎంతో ఉత్సాహంగా పనిచేసి ఈ కొత్త డివైడ్ అయిన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ప్రజలు బ్రహ్మరథం పట్టి గెలిపించారంటే ఎంతో ఆశతోటి, ప్రత్యేకించి యూత్ ఒక ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ లేకపోతే వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది ఆశతోటి మన ఎలక్షన్లో గెలిపించారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా ఆ ఎక్స్పెక్టేషన్ను రీచ్ అయ్యే విధంగా కృషి చేస్తామని చెప్పని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నేను ఇప్పుడు ఒక హెచ్ఆర్డి మినిస్టర్గా ఉన్నాను ప్రస్తుతం. గతంలో మన రాష్ట్రంలో ఈ హెచ్ఆర్డి లేదు. మనకి ప్రైమరీ ఎడ్యుకేషను, మీడియం, హయ్యరు, టెక్నికల్ ఇట్లా 4 శాఖలుగా ఉన్న ఈ విద్యాశాఖని అన్నింటినీ ఒక అంబ్రెల్లా కింద తెచ్చి మానవ వనరుల అభివృద్ధి శాఖని కొత్తగా రాష్ట్రంలో క్రియేట్ చేశారు. ఈ మానవ వనరుల అభివృద్ధి శాఖ యొక్క ముఖ్య లక్ష్యం కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తా ఉన్నారు, మనకు ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి, ఒక మంచి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ కావాలి. మరి ఈ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ఎలాగ పెట్టి మీరు ఒక పర్సనల్ డెవలప్మెంట్ చేశారో మన స్కూల్స్లో కూడా ఫస్ట్ నుంచి కూడా ఎడ్యుకేషన్ అనేది ఎలాగ ఉండాలంటే ఎడ్యుకేషన్స్ ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్. వాళ్ళకు ఒక మంచి మోరల్స్, మంచి ఎథిక్స్, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా తయారు విధంగా ఎడ్యుకేషన్ ఫస్ట్ నుంచి మనం ఇన్కల్కేట్ చేయాలి. ఆ విధంగా వాళ్ళ ఓరియంటేషన్ రావాలని చెప్పని ఆయన చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకుని తప్పకుండా ఈ విద్యారంగంలో అనేక రిఫార్మ్స్ తేపోతా ఉన్నాం. ఖచ్చితంగా ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, మరి దేశంలోని ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ అందించే రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం కోసం అందరం కృషి చేస్తూ ఉన్నాం. నేను ఈ మినర్వా స్కూల్స్ కానీ లేకపోతే మన గణపతి ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే, మామూలుగా వాళ్ళు రిజల్ట్స్ వచ్చినప్పుడు స్కూల్స్లో అడ్వర్టైజ్మెంట్లు వేస్తూ ఉంటారు, 100/100 మాకు రిజల్ట్ సాధించాం, లేకపోతే స్టేట్ ఫస్ట్ వచ్చాం, ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చాం, లేకపోతే మాకు 10/10 ర్యాంక్ వచ్చింది, ఇట్లా వేస్తూ ఉంటారు. కమింగ్ డేస్లో పేరెంట్స్ కూడా ఒక ఇన్స్టిట్యూట్లో చేర్చాలంటే ఆ అడ్వర్టైజ్మెంట్ కాకుండా ఏ ఇన్స్టిట్యూట్ అయితే మా స్కూల్స్ నుంచి మంచి మోరల్ వాల్యూస్ తోటి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా బయటకు వస్తాడు మా అబ్బాయి అని ఫీల్ అయ్యే విధంగా తల్లిదండ్రులు థింక్ చేసే విధంగా ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఒక మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా రావడం కోసం తప్పకుండా కృషి చేస్తామని చెప్పని తెలియజేసుకుంటూ, మరి ఎంతోమంది వ్యక్తిత్వ వికాసకులు, నిపుణులు మనకి ఉన్నారు. వాళ్ళ యొక్క అనుభవాన్ని, వాళ్ళ యొక్క దీన్ని మనందరికీ అందించే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి మీ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మరొకసారి నిర్వాహకులకు అభినందనలు తెలియజేసుకుంటూ, మీరు పార్టిసిపేట్ చేసిన మీరందరూ కూడా ఇందాక మాట్లాడిన ముగ్గురు చూసాం, మీరు ఒక కొత్త ఎనర్జీతో ఛార్జ్ అయ్యి ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క మాటలు మీలో ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చాయి. తప్పకుండా దాని ఇంపాక్ట్ మీకు ఫ్యూచర్లో ఉంటుంది. మీరు అనుకున్న టార్గెట్, గోల్ రీచ్ అవుతారని చెప్పని తెలియజేసుకుంటూ, ఇందాక ఒక పాప మాట్లాడ చెప్పింది, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది మళ్ళీ అటువంటి డయాస్ పైన కూర్చుంటారని. అంతేకాదు, మీరు జన్మించిన కుటుంబంలో మీ తల్లిదండ్రులు, మీరు పుట్టిన మీ గ్రామం, మీ జిల్లా, మీ రాష్ట్రం, మీ దేశం కూడా గర్వించే విధంగా ఎస్ పలానా అబ్బాయి, పలానా అమ్మాయి, మా అమ్మాయి, మా అబ్బాయి, మా ఊరు అమ్మాయి, లేకపోతే మా రాష్ట్ర అమ్మాయి అని గర్వించే స్థాయికి మీరు ఎంచుకున్న ఫీల్డ్లో రీచ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.